హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య అంటే ఊరికి వెళ్ళొచ్చాను. సో వాయిస్ పోయింది, గుడిపోయింది, ఇలాగా వాయిస్ పోయింది. యూట్యూబ్ అంకుల్ మీరు కూడా కొంచెం వాయిస్ మానిటైజేషన్ మానిటైజేషన్ అయ్యేటప్పుడు వేరే వాయిస్ అనుకోవద్దు. కొంచెం దగ్గు ఉంది, సో అట్లా అయిపోయింది అనమాట. ఓకే అండి, ఈరోజు టాపిక్ ఏం చెప్పుకుందాం? ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అని కాదు, చెప్పుకుందాం. ఈరోజు అహంకారానికి సంబంధించిన టాపిక్ అండి. అహంకారం ఉంటే మనుషులు, మనకు తెలిసిందే కదా, రావణాసుని అంతటి వారికి అంతటి తప్పదు. సో మనకు అహంకారం వద్దు. ఎందుకు? ఏం చేసుకొని వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్తాం, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? అంతేనా? లేదు, వచ్చేటప్పుడు ఏం తెచ్చాం, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం, అంతే కదా. సో ఒకరోజు గరుత్మంతుడు ఉంటాడు కదండి. గరుత్మంతుడు చెప్తాడనమాట శ్రీకృష్ణ వాళ్ళని అడుగుతారనమాట. కృష్ణ, నేను అందరికంటే ఫాస్ట్గా పరిగెత్తగలనా? నాకంటే ఎవరు ఫాస్ట్గా పరిగెత్తరు కదా అని అడుగుతాడంట. నాకంటే ఫాస్ట్గా ఎవరు పరిగెత్తలేదు కదా అని. అప్పుడు శ్రీకృష్ణ వారు సైలెంట్గా నవ్వుతారనమాట. ఏం చెప్పరు, సైలెంట్గా నవ్వి వెళ్ళిపోతారు. అదేవిధంగా సత్యభామ కూడా వచ్చి శ్రీకృష్ణ వారిని అడుగుతుందనమాట. కృష్ణ, నేను అందరికంటే చాలా అందరికంటే అంటే అందరికంటే నేను చాలా అందగత్తాను కదా అని అడుగుతుందంట. సో దానికి కూడా శ్రీకృష్ణ వారు సైలెంట్గా నవ్వి వెళ్ళిపోతారంట. ఇప్పుడు సుదర్శన చక్రం కూడా, నేను కూడా చాలా ఫాస్ట్గా అందరికంటే వేగవంతమైన అస్త్రాన్ని కదా నేను, అంత చాలా ఫాస్ట్ కదా అని సుదర్శన చక్రం కూడా అడుగుతుందట. సో దానికి కూడా నవ్వి వెళ్ళిపోతారంట శ్రీకృష్ణ వారు. అప్పుడు వీళ్ళన్నింటికి సమాధానం చెప్పాలని శ్రీకృష్ణ వారు గరుడను పంపిస్తారంట. ఇక్కడికి, నువ్వు హిమాలయాల్లో హనుమాన్ ఉన్నారు, హనుమాన్ని తీసుకొని రా అని చెప్తాడంట. శ్రీరాముల వారు సీతాదేవి ఇక్కడ ఉన్నారు, అలా అని చెప్పి నువ్వు తీసుకొని రా ఇక్కడకు అని చెప్తారంట. సో అట్లా గరుడ వేగంగా వెళ్ళి హనుమానుల వారికి చెప్తారంట. ఆయన వెళ్ళి చెప్పి వచ్చేలోపు హనుమంతుల వారు వచ్చేసి ఉంటారు. వెంటనే నా రాముడు ఎక్కడా అని వచ్చేస్తారంట. అప్పుడు శ్రీకృష్ణ వాళ్ళు అడుగుతాడంట, నేనున్నానని ఇక్కడ తెలిసి ఆగమేఘాల మీద వచ్చావు కదా, నీకు ఎవరు అడ్డు రాలేదా అని అడిగితే, అప్పుడు ఆల్రెడీ గరుడ రాకముందే హనుమంతుల వారు వచ్చేసారు. ఇక సుదర్శన చక్రం అడ్డు అంటే సుదర్శన చక్రాన్ని ద్వారానికి అడ్డుగా ఉండమని చెప్తాడు శ్రీకృష్ణ వారు. సో సుదర్శన చక్రం కూడా అంటే ప్రయత్నిస్తారు, కానీ హనుమంతుల వారు వచ్చేస్తారనమాట. సుదర్శన చక్రం నాకు అడ్డం వచ్చింది, కానీ నేను దాన్ని కూడా తినేసి వచ్చేసాను అని చెప్తారంట. సో నాకు చూసారా, మనకంటే ఎక్కువ అని మనల్ని మన గొప్ప చెప్పుకోవచ్చు, కానీ మనకంటే ఎవ్వరు తోపులేరు, తురుములేరు అని అనుకోవద్దు. తోపులంటే మనకంటే చాలా, నాకంటే గొప్ప ఎవ్వరు లేరు అని అనుకోవద్దు. మన డబ్బా మనం కొట్టుకోవాలి, కానీ అవతల డబ్బా కూడా ఎంతో కొంత ఉంటుంది. సో మన గురించి మనం చెప్పుకోవచ్చు, తప్పులేదు, కానీ ఎదుటి వాళ్ళ మనకంటే గొప్ప లేదు అని అనవద్దు. ఎందుకంటే మనకు తెలిసింది ఇంత, తెలియాల్సింది ఇంత, మనకు తెలిసింది గోరంత, తెలియవలసింది కొండంత. సో అట్లాగా అప్పుడు హనుమంతుల వారు చెప్తారనమాట, నాకు సుదర్శన చక్రం అడ్డు రాలేదు, నేను వాటిని కూడా అధిగమించి వచ్చాను, అందరికంటే ఫాస్ట్ వచ్చాను అని చెప్తారనమాట. సో వీళ్ళిద్దరికీ అర్థమైపోతుంది, సుదర్శన చక్రంకి అర్థమవుతుంది, అలాగే గరుడకు కూడా అర్థమవుతుంది. ఇంకపోతే సత్యభామకి ఇంకా ఎవరు ఈమె అని అడుగుతారంట. ఈమె ఎవరు శ్రీరామచంద్ర, ఈమె ఎవరు, మీ చెలికత్తెనా అడుగుతారంట సత్యభామని పక్కన పెట్టుకొని. అప్పుడు సత్యభామ ఇట్లా నోరు వెళ్ళబడుతుందంట, నేను ఇంత అందంగా ఉంటే ఈయనకి నేను చెలికత్తెలా కనిపించానా అని. సో ఒక్క దెబ్బ 3 పిట్టలు అంతే. అట్లనే ఉంటుంది శ్రీకృష్ణుల వారు ప్రతి విషయంని కూడా అలాగ చెప్తారనమాట. ఎలాగ చెప్తారంటే, కర్ర విరగకూడదు, పాము సాగకూడదు అంటే అలాగే చెప్తారు, ఫన్నీగా, కామెడీగా, వాళ్ళు తెలుసుకునే విధంగా చెప్తారు. అంతే మరి.
కృష్ణ అంటే కృష్ణ అంతే. రాధే రాధే, జై శ్రీకృష్ణ. సో అదనమాట. అందుకే అహంకారం వద్దు. మనకి ఏముందని అహంకారం ఉండాలి. అందుకే మన పెద్దలు చెప్తారు, ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్తారు పెద్దలు. మా పెద్దలు అయితే అదే చెప్పారబ్బా. అందరు పెద్దలు అదే చెప్తారు, కానీ మనం వినము అంతే. వినాలంటే అందరు కాదండి, కొంతమంది చెప్తున్నాను. సో అహంకారం అనేది మన కళ్ళని కప్పుతుంది. సో అహంకారపు దాంట్లో పడి అదండి. సో ఇంకొక టాపిక్ అయితే శివాజీ గారి టాపిక్ అండి. అందరూ ప్లీజ్ శివాజీ గారిని సపోర్ట్ చేయండి. అందరు సపోర్ట్ చేస్తున్నారు, కానీ మన ఇండియాని మనం గౌరవించుకోవాలి. ఆయన ఒక మంచి విషయం చెప్పారు, దాని గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది. సో మన భారతదేశాన్ని అందరూ గొప్పగా చెప్పుకునేది ఎందుకండి? మన సంస్కృతిని, సంప్రదాయాన్ని అందరూ మెచ్చుకుంటారు. మనం ఇట్లా ఉంటాం కాబట్టి మనల్ని మెచ్చుకుంటారు. అలాంటిది ఆయన ఏదో ఒక మంచి మాట చెప్తే దాన్ని పెద్ద ఇష్యూలాగా చేస్తున్నారు. సో అదంతా వెళ్ళండి. శివాజీ గారిని సపోర్ట్ చేయండి. చేస్తున్నారు అందరు, ఇలాగే సపోర్ట్ చేయాలి కూడా. మనకెందుకులే అనుకుంటే అంతే. ఇక్కడ మంచి చెప్తే ఎవరు వినరండి. ఆయన ఏం చెప్పారండి? ఇప్పుడు మన అన్న కానీ, మన నాన్న కానీ, మన ఎవరైనా ఒక పెద్దవాళ్ళు మన మంచి కోరి ఇట్లా ఉండండి, అందులో తప్పేముందండి? అంతే కదా. నాకైతే ఏం తప్పు అనిపించలేదు. నేను శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను. అదండి. మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని మనం పాటించాలి. మనం నలుగురికి చెప్పేటట్టు ఉండాలి, అంతేగాని నలుగురితో చెప్పించుకునే విధంగా మనం ఉండకూడదు. ఇంతకుముందు మూవీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మూవీస్ ఎలా ఉన్నాయి? అవి మూవీస్ వరకు ఉంటేనే బాగుంటుంది. ఇట్లా బయట ఇట్లా చేస్తే ఈరోజు ఒకరు, ఇంకొకరు చెప్తారు, కానీ మంచోడికి ఎప్పుడు మాటలు తప్పవు. కాబట్టి శివాజీ గారికి పాపం అట్లా అంతే. మంచి ఎవడు వినరు. మంచి చెప్తే ఇట్లనే జరుగుద్ది. కానీ ఆయన అయితే ట్రై చేశారు. ఆయన గొప్ప మనసుకి నా నమస్తే, నా కృతజ్ఞతలు. సో అందరైతే శివాజీ గారిని అయితే సపోర్ట్ చేయండి. పాత మూవీస్ చూసుకోండి. పాత మూవీస్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి, సావిత్రి గారివి పాత మూవీస్, ఏ మూవీస్ అయినా పాత మూవీస్ చూసుకోండి. అందులో అస్సలు ఎట్లా డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో చూసుకోండి. సో మనం అంటే జనరేషన్ చేంజ్ అయింది, కానీ మనకంటూ ఇక్కడ ఇండియాలో స్త్రీని మంచిగా దేవతలాగా పూజిస్తారు అని నానుడు ఉంది. సో అలాగా మనం అలా చేసుకోవాలి. మన సాంప్రదాయాల్ని ఇతర దేశాల వాళ్ళు పాటిస్తున్నారండి. మనం పాటించకపోతే ఎట్లా చెప్పండి? ఒక ముస్లిం అయ్యి నాకు ఎంతో ఇష్టం తెలుగు దేవుళ్ళు, అంతే. తెలుగు దేవుళ్ళు అంతా వాళ్ళు వీళ్ళు కాదు. ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్, కానీ ఐ లవ్ మై ఇండియా. సో మన దేశాన్ని, మన దేశ సాంప్రదాయాన్ని మనం పాటించాలి. అదే సినిమా అనేది కొంచెం సినిమా వరకే పెట్టుకోవాలి. సో ఆయన చెప్పిందంటూ తప్పేం లేదు. సో ఆయనని సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ ఎవరు ఎక్కువ చూడడం లేదు, అందుకే లాంగ్ వీడియోస్ నేను ఎక్కువ చేయడం లేదు. సో అదనమాట. మంచిగా ఉండండి, మంచిని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మీ ఇష్టం లేండి. కనీసం లైక్ వేయచ్చు కదా. లైక్ వేయరు, ఎన్నిసార్లు లైక్ అడుగుతాను. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే చెప్పాలనుకున్నాను. ఒక్కటే, మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. అంతే, దేవుడు చూసుకుంటాడు. మన చేతనంత కాడికి మనం మంచిగా ఉండడానికి ట్రై చేయండి అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సబ్స్క్రైబ్ చేసిన అందరికీ, అంటే నాకు వర్డ్స్ చెప్పడం రాదు. సో అంతే, నేను చెప్పలేను, ఫ్లూయెంట్గా నాకు రాదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, అంతే. చెప్తాను అని చెప్పగలను, కానీ మాట్లాడడానికి రాదు. కానీ నేను ట్రై చేస్తున్నాను మంచిగా క్లియర్గా చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే, బాబాయ్. యూట్యూబ్ అంకుల్ బాబాయ్.
ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సీ యూ. నమస్తే. ఆదాబ్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.